హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక గిన్నెలో చికెన్ తీసుకుని సాల్ట్, పసుపు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇదంతా కలిపి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక మనము ఇదంతా చికెన్లో మనం కొంచెం నిమ్మకాయ రసం వేసుకుంటే అంతా చికెన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసే వరకు మనం మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇంకొక కడాయి తీసుకుని టూ టూ 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. తర్వాత మనం కావాల్సిన బిర్యానీ దినుసులు ఏమైతే చెక్క, లవంగాలు, యాలకులు మన దగ్గర ఏముంటే ఆ బిర్యానీ దినుసులు మనం వేసుకోవచ్చు. బికాజ్ ఈ బిర్యానీ దినుసుల వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చికెన్కి. అండ్ కొంచెం ఒక 2 ఆనియన్స్ని మనం చాప్ చేసుకుని వేసేసుకుందాం. చిల్లీస్ ఇప్పుడు వేసుకోవద్దండి. చిల్లీస్ లాస్ట్‌లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి. తర్వాత ఫస్ట్ ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసాం పసుపు, సాల్ట్, కారం. మరలా మనం ఆనియన్స్లో కూడా కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇవన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే తర్వాత మనం టొమాటో పేస్ట్ యాడ్ చేస్తాం. దానికి ఇవన్నీ కూడా పడుతుంది. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందండి, కొంచెం అర్థం చేసుకోండి. అండ్ తర్వాత ఇవన్నీ వేసుకున్నాక మనం బాగా కలిపేసుకుందాం. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. తర్వాత మనం చికెన్ మొత్తం యాడ్ చేసేసుకుని మిరియాలు, జీలకర్ర మనం మంచిగా మిక్సీ పట్టుకుని ఆ పొడి వేసుకుని మంచిగా మనం కలిపేసుకుంటే చక్కగా ఆ మిరియాల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్కి. ట్రస్ట్ మీ, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా ఫస్ట్ వీడియో అండి, కొంచెం అర్థం చేసుకోండి. తర్వాత వీడియోస్కి నేను ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తాను. క్లారిటీగా రెసిపీస్ ఏ క్లిప్ మిస్ అవ్వకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియోని సపోర్ట్ చేయండి. ఫైనల్లీ మన చికెన్ కర్రీ రెడీ.